అపవాది స్వరమును గుర్తుపట్టాలి. ఒక్కొక్కసారి దేవుని స్వరము అపవాది స్వరము ఒకేలా ఉంటాయి. ఆ వేరియేషన్ మీకు తెలియాల. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఒక అబ్బాయి గురించి. అబ్బాయి ఇంట్లో పెద్దోడే, పాస్టర్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ప్రభు చెప్పాడండి ఆయనకి, పెళ్ళయి 2 పిల్లలు. అదే అపవాది స్వరం. ఒక జ్యోతిష్కుడు చెప్పాడంట ఒక భర్తకి, ఏమని, నీ భార్య చనిపోద్దు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావు. 2 పిల్లలు చెప్పాడు. అప్పుడు ఆడేం చేస్తున్నాడు, ఎప్పుడు చచ్చిపోద్దా అని చూస్తున్నాడు. జ్వరం వచ్చినప్పుడల్లా చచ్చిపోద్దేమో అని చూస్తున్నాడు అన్నమాట. ఇంక ఇటు చచ్చిపోయేదాకా అలా చూస్తున్నాడు. చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాడు, ఎందుకంటే 2వ పిల్ల వస్తుందని చెప్పాడు కదా. అదేదో డబ్బుల కోసం చెప్పాడు. చిలక జ్యోతిష్యం, నీ భవిష్యత్తు చిలకలో లేదు, వాక్యములో ఉంది. ఇందాకే చెప్పాను మీకు నేను.